హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి హోల్సేల్ జ్యువెలరీ. నేను మీ మానస కార్తిక్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇక ఈరోజు అద్దరిపోయే అంటే నిజంగా బ్యూటిఫుల్ కలెక్షన్, అది కూడా చాలా 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 రీజనబుల్ ప్రైజెస్తో అండి. మీకు ఈ వీడియోలో అవి కూడా బ్లాక్ బీడ్స్ కలెక్షన్ మొత్తం అంతా తీసుకొచ్చాను. అది కూడా ఎంతకి స్టార్టింగ్ ప్రైస్ 55 రూపాయలండి. 55 రూపీస్కే బ్లాక్ బీడ్స్, 65 రూపీస్కే 99వి, 199వి అసలు చాలా చాలా ఉన్నాయండి. చాలా తక్కువ, 199 కన్నా కాస్ట్ పెంచున్నది. జస్ట్ ఒక 4-5 ఐటమ్స్ తప్ప అన్నీ కూడా 200 లోపలే ఉన్నాయి. 99వి, 199వి చాలా ఉన్నాయి. 65వి, 555వి కూడా అద్దరిపోయే కలెక్షన్ ఉన్నాయి. మిస్ చేయకండి, చివరి వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. ప్లీజ్ వీడియోలోకి వెళ్ళే కంటే ముందుగా ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని టచ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల నెక్స్ట్ వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. స్టాక్ అయిపోకనే మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేయగలుగుతారండి. చాలామంది నిన్ననే పెట్టారండి, మొన్ననే పెట్టింది, 2 days అయింది, అప్పుడే స్టాక్ అయిపోయిందా అని అంటుంటారండి. లో ప్రైజెస్వి అసలు షాపుల వాళ్ళు కస్టమర్స్ వెంటనే హండ్రెడ్స్ ఆఫ్ ఆర్డర్స్ వస్తుంటాయి. ప్లీజ్ అర్థం చేసుకోండి. ఫాస్ట్గా మీరు ఆర్డర్ పెట్టుకోవాలి అంటే ఫస్ట్ మీకు నోటిఫికేషన్ రావాలి, కాబట్టి సబ్స్క్రైబ్ కంపల్సరీగా చేసుకోవాలి. ఓకేనా? ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలో అందరికీ వచ్చే జనరల్ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ అనేది నేను చెప్తాను, క్లియర్ చేస్తానండి. బట్ అయితే మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా వీడియోని వింటూ చూడండి. చూస్తున్నారు కానీ వినట్లేదు వీడియోని. ప్లీజ్, ఎందుకంటే నేను అన్ని డౌట్స్ ఆల్మోస్ట్ క్లియర్ చేస్తాను. ఫస్ట్ చెప్పేది ఆర్డర్ ఎలా ప్లేస్ చేయాలి అన్నది. ప్రతి ఒక్కరు కూడా ఆర్డర్ ఎలా పెట్టాలి, ఆర్డర్ ఎలా ప్లేస్ చేయాలి, ఎలాగండి వీటిని కొనుక్కోవడం, ఇవే క్వశ్చన్స్ అడుగుతున్నారండి. ఫస్ట్ అడిగే క్వశ్చన్సే అవి అడుగుతున్నారు. ప్లీజ్ దయచేసి వీడియోని వింటూ చూడండి, అప్పుడే మీకు అన్ని డౌట్స్ క్లియర్ అవుతాయి. వీడియోలో చెప్పినవి కాకోకుండా వేరేటివి ఏవైనా అడగండి, నేను క్లియర్ చేస్తాను. బట్ ప్లీజ్, అందరికీ ఆర్డర్ ఎలా పెట్టాలి అని అక్కడ ప్రతి ఒక్కరికి ఇండివిజువల్గా చెప్పాలంటే కష్టం అవుతుంది. అందుకే నేను వీడియోలో అన్ని ఎక్స్ప్లెనేషన్ చేస్తాను, కానీ మీరు వినట్లేదు. ఇంకా నేనేం చేయాలి చెప్పండి? ప్లీజ్ ఫాలో అవ్వండి రూల్స్. వీడియోని క్లియర్గా వింటూ చూడండి, అర్థమైపోతుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలో అన్ని డౌట్స్ క్లియర్ చేస్తానండి. ఆర్డర్ ఎలా పెట్టాలి, ఫ్రీ షిప్పింగా, ఎక్స్ట్రా షిప్పింగా, సిఓడి అవైలబుల్ ఉందా లేదా, డెలివరీ టైం ఎన్ని రోజులు, డెలివరీ ఛార్జెస్ ఎంత ఉంటుంది, డ్యామేజ్ ఉంటే ఎలాగా, క్వాలిటీ ఎలా ఉంటుంది, ఓపెనింగ్ వీడియో ఎలా తీయాలి, కలర్ ఇష్యూస్ వస్తే ఎలాగా, సైజెస్ ఇష్యూస్ వస్తే ఎలాగా, పేమెంట్ ఎలా చేయాలి, స్క్రీన్ షాట్ ఎలా తీసి పెట్టాలి, ఇది ఫేకా జెన్యూనా, వీళ్ళని నమ్మొచ్చో లేదా, అన్నీ కూడా A to Z క్వశ్చన్స్కి ఆన్సర్స్ అన్నీ ఫటాఫట్ తెలుసుకుందాము. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళాలి అంటే ముందుగా మీరేం చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఒక్క సెకండ్ ఆపేసి సబ్స్క్రైబ్ ఇంతవరకు చేయకుండా చూస్తున్న వాళ్ళు మీరే ఆపేయండి. వినపడుతుందా? ఆపేసి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని కంటిన్యూ చేయండి. ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్డర్ ఎలా పెట్టాలి. ఆర్డర్ పెట్టడం చాలా 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 సింపుల్ అండి. ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూస్తున్నవి ఏవి నచ్చినా కూడా మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకొని ఇక్కడ డిస్ప్లే మీద కనిపిస్తుంది కదా, ఆ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి. మెసేజ్ చేయగానే ఆటోమేటిక్గా మీకు గ్రూప్ లింక్స్ వస్తాయి, అలాగే యూట్యూబ్ ఛానల్ లింక్స్ వస్తాయి. మీరు గ్రూప్లో జాయిన్ అవ్వండి. గ్రూప్లోడివి నచ్చినా సరే, యూట్యూబ్లోడివి నచ్చినా సరే, ఫోటోలు ఇక్కడ డిస్ప్లే మీద ఉన్న నెంబర్కి అవైలబిలిటీ చెక్ చేయండి. అవైలబుల్ ఉన్నాయి అనగానే మీరు పేమెంట్ ఎలా చేయాలి, తర్వాత అడ్రస్ ఎలా పెట్టాలి అనే మొత్తం డీటెయిల్స్ చెప్తాము. ఆ విధంగా మీరు పేమెంట్ చేసి స్క్రీన్ షాట్ పెట్టారు అంటే తర్వాత అడ్రస్ ఫార్మేట్ ప్రకారం అడ్రస్ పెడితే ఆర్డర్ మీ అడ్రస్కి డిటిడిసి కొరియర్ అవైలబుల్ ఉందా లేదా అని అడుగుతాము. డిటిడిసి కొరియర్ అవైలబుల్ ఉంది అంటే డిటిడిసి కొరియర్ అవైలబుల్, లేదు అంటే ఇండియన్ పోస్ట్లో పంపిస్తాము. టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదండి. ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా, మాలమూల పల్లెకైనా సరే అండి, విలేజ్ అయినా సరే ఇప్పుడు పోస్ట్ ఆఫీసులు ఉంటాయి, పోస్ట్ ద్వారా పంపిస్తాము. టెన్షన్ ఏం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. హ్యాపీగా మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చండి. ఇక నెక్స్ట్ డిటిడిసి కొరియర్ అవైలబుల్ ఉందా అనగానే మాది విలేజ్ అంటే ఈ కొరియర్ లేదు ఎట్లాగా అని అంటుంటారు. అలాగేం లేదు, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీరు ఎక్కడికి వెళ్ళి తీసుకోవాల్సిన అవసరం లేదు, కొరియర్ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. మీ ఇంటికే వచ్చేస్తుంది. హ్యాపీగా ఇంట్లో ఉండి షాపింగ్ చేసుకోవచ్చు. నచ్చినవి ప్రోడక్ట్స్ అనేది హ్యాపీగా మీరు జ్యువెలరీని వేసుకోవచ్చు అనమాట. ఓకేనా? టెన్షన్ ఏం లేదండి. ఇక రీసెల్లింగ్ చేయాలనుకున్న వాళ్ళకి మోస్ట్ వెల్కమ్ అండి. గ్రూప్లో జాయిన్ అవ్వండి.
తర్వాత అవి మీ గ్రూప్లో అప్డేట్స్ చేసుకోండి, ఆర్డర్ ప్లేస్ చేసుకోండి, ఆర్డర్స్ తీసుకోండి, ఆర్డర్స్ పెట్టండి. ఇక కొత్తగా చాలామంది కస్టమర్స్ రీసెల్లింగ్ చేయాలనేసి స్టార్ట్ చేస్తున్నారండి. మీ ప్రోడక్ట్ క్వాలిటీ అయితే సూపర్ ఉందండి, ఇంత మంచిగా అనుకోలేదని ఫస్ట్ ఆర్డర్ పెట్టిండే వాళ్ళు ఫిదా అయిపోతారనమాట. ఫస్ట్ టైం ఎక్స్పెక్ట్ చేయనంత ఇదిగా వస్తుంది. కాబట్టి చాలామంది కస్టమర్లు రీసెల్లర్గా జాయిన్ అయిపోయారు. ఎవరు చేయాలనుకున్నా మాకు చేయడం రాదు, తెలియదు అని టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్తో అసలు సంబంధమే లేదు. ఎవరైనా రీసెల్లింగ్ అనేది చేసుకోవచ్చు. ఎలా చేయాలి ఏంటి అనేది తెలియని వాళ్ళు అడిగితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అలాగే ఏదైనా టిప్స్ కూడా ఇస్తాము. మీరు ఏమి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఒక స్మార్ట్ ఫోన్ ఉండాలి, కొద్దిగా తెలివితేటలు ఉంటే చాలు. ఒక సర్కిల్ ఉండాలి, అంటే తెలిసిన వాళ్ళు బంధువులకి వాళ్ళకి వీళ్ళకి షేర్ చేయడం, స్టేటస్లో పెట్టడం చాలా సింపుల్ అండి. లేదా మీకు ఇంకా మంచిగా ఇంప్రూవ్మెంట్ అవ్వాలి అనుకుంటే మీరు మీ తెలిసిన ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ని, అన్ని కాంటాక్ట్స్ని ఒక గ్రూప్ క్రియేట్ చేసి ఆ గ్రూప్లో పోస్ట్ చేస్తూ ఉండడం, లేదా యూట్యూబ్లో పోస్ట్ చేస్తూ ఉండడం, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ ఉండడం, ఇలాగా చేస్తూ ఉన్నారు అనుకోండి, మీకు ఆర్డర్స్ వస్తాయి. ఆర్డర్స్ వచ్చిన తర్వాత ఇంకా హ్యాపీగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. బట్ అయితే మీ మార్జిన్ అనేది చాలా తక్కువ పెట్టుకోండి. చాలామంది చేసే మిస్టేక్ అదే అండి. ఇంకా ఏమేమి మిస్టేక్లు చేయకూడదు, ఎలాగ చేసుకోవాలనేది ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అనేది కావాలని కొత్త వాళ్ళ నాకు ఈ కాంటాక్ట్ అవ్వండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డోంట్ వరీ. ఎంత ఫ్లెక్సిబుల్గా ఈజీగా ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేకోకుండా మీరు ఈజీగా ఎక్కడుండైనా చేసుకోవచ్చు. హెల్త్ బాగాలేకపోయి బెడ్ రెస్ట్లో ఉన్న వాళ్ళు కూడా బెడ్ పైన రెస్ట్ తీసుకుంటూ కూడా మీరు బిజినెస్ అనేది చేసుకోవచ్చు. ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. ఒకవేళ మీరు ఏదైనా జాబ్ చేస్తున్న ఖాళీ టైం దొరికినప్పుడు కానీ, లంచ్ టైంలో కానీ, లేదా ఎక్కడైనా కానీ వేరే వర్క్ చేస్తూ కూడా చేసుకోవచ్చు. లేదా హాస్పిటల్లో వెయిటింగ్ చేస్తున్నప్పుడు, లేదా జర్నీలో ఉన్నప్పుడు ఎప్పుడు ఎక్కడైనా చేసుకోవచ్చండి. అంత ఫ్లెక్సిబుల్గా ఉన్న జాబ్ ఏది ఎక్కడ ఉండదన్నమాట. అంత మంచి బిజినెస్ అనమాట. ఈజీగా చేసుకోండి, ఎవరైనా చేసుకోవచ్చు, టెన్షన్ ఏం లేదు. ఇప్పుడు అందరికీ స్మార్ట్ ఫోన్ అనేది ఉంటుంది కాబట్టి ఇంకా ఎందుకండి చెప్పండి, ఇంట్లో ఉండి ఎవరి ఇంట్లో వాళ్ళు ఎక్కడైనా ఉండి చేసుకోవచ్చు. ఒక నెట్ ఉండాలి, తర్వాత ఫోన్ ఉండాలి, అంతే తప్ప ఎవరైనా చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్తో సంబంధమే లేదనమాట. ఇక మీకు తెలియకపోయినా సరే మేము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము, అలాగ చేసుకోవచ్చు, అంతే. టెన్షన్ ఏం లేదు. చేయాలన్న ఇంట్రెస్ట్ ఉండాలి, ఓపిక ఉండాలి. మనం స్టార్ట్ చేసిన వెంటనే ఏది కాదండి. కొన్ని రోజులు ఓపికగా ఇది చేస్తే వస్తుంది. కొన్ని రోజులు చేసి జరగట్లేదు, ఆర్డర్స్ రావట్లేదు అనేసి అది క్లోజ్ చేసేయడం కాదు. రెగ్యులర్గా టైం టు టైం చేయాలి, రోజుకి 8 గంటలని చేయాలి, దాని మీద ఇంట్రెస్ట్ ఉండాలి. అలాంటి వాళ్ళే స్టార్ట్ చేయండి, లేకుంటే చేసి వేస్ట్ అండి. నెగిటివ్ ఒపీనియన్ అనేది పడిపోతుంది చాలామందికి. ప్లీజ్ మీకు చేయాలనే ఇంట్రెస్ట్తో పాటు ఓపిక, ఇంట్రెస్ట్ కూడా ఉండాలండి కంపల్సరీగా. ఓకేనా? ఇక నెక్స్ట్ వచ్చేసి మీకు అంటే తర్వాత మీకు ఆర్డర్ బుక్ చేసిన తర్వాత ఆర్డర్ బుక్ కూడా అని పెడతానండి. అడ్రస్ ఎడిట్ చేసి పెడతాను. అడ్రస్ ఓకేనా కదా చెప్పాలి. ఆర్డర్ బుక్ అయిన తర్వాత ఆర్డర్ బుక్ కూడా అని పెడతాము. పెట్టిన కన్ఫర్మేషన్ ఒకవేళ చేయలేదు అంటే కన్ఫర్మేషన్ అడిగి చేయించుకోండి. ఒక్కొక్కసారి మిస్ అవుతుంటుంది. ఒక్కొక్కసారి ఆర్డర్ పెట్టినా కూడా కన్ఫర్మేషన్ చేయకుండా ఉంటాము. ఒకసారి చెక్ చేసుకొని మీరు కన్ఫర్మేషన్ చాలా మందికి పెడతాము. ఒకవేళ మిస్ చేసినా కూడా అడిగి పెట్టించుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి డెలివరీ టైం అండి. DTDC కొరియర్ అవైలబుల్ ఉంటే 5 to 8 వర్కింగ్ డేస్లో వస్తుంది. లేదు ఇండియన్ పోస్ట్ అంటే 8 to 10 వర్కింగ్ డేస్లో వస్తుందండి. ఏదైనా కొరియర్ ఇష్యూ అయినా, లేట్ అయినా, ప్రాబ్లం అవ్వకూడదని ఎక్కువ టైం చెప్తాం, కానీ నేను చెప్పిన టైం కన్నా కూడా ముందే వస్తుందండి. టెన్షన్ ఏమీ లేదు. ఇది లేదు, మీ ఇంటి వరకు వచ్చే వరకు టోటల్ రెస్పాన్సిబిలిటీ మాదండి. అందులో మీకు ఎటువంటి టెన్షన్ అవసరం లేదు. ఇక నెక్స్ట్ వచ్చేసి చాలామంది డ్యామేజ్ వస్తే ఎలాగా, ఎక్స్చేంజ్ ఉందా లేదా అంటుంటారండి. కంపల్సరీగా ఎక్స్చేంజ్ ఉంది. బట్ అయితే ఒకే కండిషన్, రూల్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఓపెనింగ్ వీడియో ప్రూఫ్తో ఎక్స్చేంజ్ ఉంటుంది. ఏదైనా డ్యామేజ్ వచ్చినా, లేదా మీరు ఆర్డర్ పెట్టిన డిజైన్ కాకుండా వేరే డిజైన్ మిస్టేక్గా పంపించినా, ఈ 2 కేసెస్లో మీకు సైజెస్ ఇష్యూస్లో కూడా ఎక్స్చేంజ్ ఉంటుంది. అది కూడా సైజెస్ ఇష్యూ ఏ కేసులో అంటే నేను క్లియర్గా చెప్తాను. డ్యామేజ్ ఉన్నా, లేదా మీరు ఆర్డర్ చేసిన డిజైన్ కాకుండా వేరే డిజైన్ వస్తే అప్పుడు ఎక్స్చేంజ్ అనేది ఉంటుందండి. ప్రాపర్ ఓపెనింగ్ వీడియో ప్రూఫ్తో. ఓపెనింగ్ వీడియో అనేది ప్రాపర్గా తీయాలి. ఓపెన్ చేయక ముందు నుంచి వీడియో తీయాలి. మధ్యలో ఎక్కడ కట్ చేయకూడదు, ఫాస్ట్ చేయకూడదు. ప్రోడక్ట్ని క్లియర్గా చూపించాలి. ఒకవేళ ఈవినింగ్ టైం వచ్చింది మీకు కొరియర్ అంటే నెక్స్ట్ టైము సన్లైట్ కింద వీడియోని ఓపెన్ చేయండి.
అది కూడా 360 degrees ఓపెన్ చూపించాలన్నమాట. పైనుంచి ఒకరు వీడియో తీస్తుంటే కింద నుంచి ఒకరు ఓపెన్ చేయాలి. పైనుంచి అంటే నిలబడుకొని కాదండి, క్లియర్గా ప్రోడక్ట్ కనిపించే రకంగా వీడియో అనేది తీయాల్సి ఉంటుంది. ఇక ఎండ్ వరకు కూడా క్లియర్గా చూపించాలి. ఏదైనా డ్యామేజ్ ఉంటే ఎక్కడ వచ్చింది ఏంటి అనేది వీడియోలో క్లారిటీగా కనిపించేలాగా వీడియో తీయాల్సి ఉంటుందండి. పక్కకి వెళ్ళకూడదు ప్రోడక్ట్ అనేది, ఓకేనా. ప్రాపర్ ఓపెనింగ్ వీడియో తీయాలి, అలాగ ఉంటేనే యాక్సెప్ట్ చేస్తారు. డ్యామేజ్ని క్లియర్గా చూపించాల్సి ఉంటుంది ఓపెనింగ్ వీడియోలో. ఇక నెక్స్ట్ వచ్చేసి సైజెస్ అంటే అండి, ఒకవేళ సైజెస్ అనేది ఇష్యూస్ చాలా వరకు రావండి. ఎలాంటి సిచ్యువేషన్లో సైజెస్ ఇష్యూస్ వస్తాయి అంటే ఇప్పుడు బ్యాంగిల్స్ కానీ ఇది కానీ సైజెస్ మీరు పెట్టిండే సైజు మీరు 2.6 సైజ్ పెట్టారు కానీ 2.8 సైజ్ పంపించారు, లేదా మీరు పెట్టిన సైజు కాకుండా వేరే సైజు మిస్టేక్గా పంపించారు అంటే అది ప్రూవ్ చేస్తే మెజర్మెంట్ చేసి వీడియో తీసి పంపిస్తే అప్పుడు ఎక్స్చేంజ్ ఉంటుందండి. లేదు మీరు 2.4 సైజు పెట్టారు కానీ అవి మీకు ఎక్కట్లేదు, మీరు ఏ సైజు పెట్టారో అవే పంపిస్తే అవి ఎప్పుడు ఎక్స్చేంజ్ ఉండదండి. మీరు ఆర్డర్ పెట్టుకునేటప్పుడు కంపల్సరీగా మీ సైజు ఏంటి ఏమి అని చెక్ చేసుకొని ఆర్డర్ పెట్టండి. ఒకవేళ మీకు సైజు తెలియకపోతే ఎలా చెక్ చేసుకోవాలో తెలియకపోతే అదే మెసేజ్ చేస్తే నెంబర్కి క్లియర్గా చెప్తామండి ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి అన్నది. ఒకవేళ ఇంతకుముందు మీరు సన్నగా లీన్గా ఉండి ఇప్పుడు కొంచెం హెల్దీగా అయ్యారనుకోండి, సైజెస్ ఇష్యూస్ అంటే కొంచెం పెరిగిండొచ్చు, అలాంటప్పుడు కంపల్సరీగా చెక్ చేసుకోండి. లేదా ఇంతకు ముందు బొద్దుగా ఉన్న వాళ్ళు ఇప్పుడు సన్నగా అయ్యారనుకోండి, అప్పుడు కూడా సైజెస్ చేంజెస్ అవ్వచ్చు, కాబట్టి అప్పుడు చెక్ చేసుకోండి. లేదా మీకు తెలియకపోయినా కూడా చెక్ చేసుకొని కన్ఫర్మేషన్ చేసుకొని ఇది పెట్టండి. ఇక తర్వాత నెక్స్ట్ సైజెస్ ఇష్యూస్ ఎప్పుడు వస్తాయి అంటే ఇయర్ రింగ్స్లో వస్తాయండి, బుట్టల్లో వస్తాయి. బుట్టలు చేతి మీద పెట్టుకొని మీకు సైజ్ తెలియాలా అనే దానికోసమే అది చేతి మీద పెట్టుకొని సైజ్ చూపించి చేయడం జరుగుతుంది. బట్ అయితే మీరు ఒకటే చేయాలి, మీ చేతి మీదనే ఈ బుట్టలు ఉన్నాయి అనుకొని ఎన్ని వేళ్ళ వరకు వచ్చాయి, ఎంత సైజ్ వస్తుంది అని మీ చేతి మీద ఇమాజిన్ చేసుకోండి, కంపేర్ చేసుకోండి. అప్పుడు మీకు అర్థం అవుతుందండి ఆ సైజెస్ ఎంత ఉన్నాయి ఏమని. అయినా కూడా మీకు అర్థం కాలేదు అంటే ఇవి మీడియం సైజా, స్మాల్ సైజా, బిగ్ సైజా అండి, ఏవి మీకు ఏ సైజు కావాలో ఆ సైజు, మాకు స్మాల్ సైజ్ కావాలండి, మాకు బిగ్ సైజ్ కావాలి అని చెప్తే అవి ఈ సైజా కాదా అని అడిగి కనుక్కొని ఆర్డర్ పెట్టండి. ఎందుకంటే వీడియోలో మాకు చాలా చిన్నగా కనిపించాయండి, ఇక్కడికి వచ్చేసరికి చాలా పెద్దగా వచ్చేసాయి, ఇదే వస్తుంది కానీ పెద్దగా వస్తాయి అనుకున్నాం చిన్నగా వచ్చాయి అని మాత్రం ఏ రోజు కంప్లైంట్ రాలేదండి. ఎక్కువగా వచ్చేదంతా అదే, మేము ఇంత పెద్ద సైజు పెట్టుకోమండి, మేము మీడియం సైజులో పెట్టుకుంటాం లేదా చిన్న సైజు పెట్టుకుంటాం, ఇంత పెద్ద మాకు వేస్ట్ అండి, మేము యూజ్ చేయము, నేనేం చేయాలి, ఎక్స్చేంజ్ కావాలి అడుగుతుంటారండి. అలాగా ఎక్స్చేంజ్ కుదరదు, ప్లీజ్ అర్థం చేసుకోండి. రూల్స్ ఫాలో అవ్వాలి, ఆ రూల్స్ ప్రకారం ఫాలో అవుతేనే ఎక్స్చేంజ్ ఏదైనా ఉంటుంది, అంతేగాని ఇది చేసే కాదండి. ప్లీజ్ అర్థం చేసుకోండి. ఇక క్వాలిటీ విషయానికి వస్తే అండి, వీడియోలో ఎలా కనిపిస్తుంది యాస్టీస్ అలాగే వస్తుంది, ప్రీమియం క్వాలిటీ ఉంటుంది. ఒకవేళ మీకు ఇప్పుడు అన్నీ కూడా వచ్చాయి కదా, మీకు ఏ క్వాలిటీ అండి ఏంటి ఏమి అనేసి కనుక్కోండి, క్లియర్గా చెక్ చేసుకోండి, తెలుసుకున్నాక ఆర్డర్ ప్లేస్ చేయండి. ఇక తర్వాత కలర్ ఇష్యూస్ అనేది ఇలాంటి సిచ్యువేషన్లోనే తెలుస్తుందండి. చాలామంది గోల్డ్ ఫినిషింగ్ అనే ఉంటుంది అనమాట, వాళ్ళకి మ్యాట్ ఇవన్నీ తెలియదు. ఇప్పుడు చాలామందికి మ్యాట్ ఇవన్నీ విషయాలు తెలుసు అనమాట, కొందరికి మాత్రమే తెలియదు. ఇప్పుడు మ్యాట్ ఫినిషింగు, తర్వాత విక్టోరియా ఫినిషింగు, జీజే పాలిష్, చాలా మెహందీ పాలిష్, ఇవన్నీ చాలా వచ్చాయి. అన్నీ చాలామందికి తెలుసు. ఆన్లైన్లో ఆర్డర్ ప్లేస్ చేస్తున్నారంటే అందరికీ తెలుసు, బట్ కొందరికి మాత్రమే తెలియదు. కొందరు ఓన్లీ అన్ని గోల్డ్ ఫినిషింగే అనుకుంటారు. అవి అనుకొని పెడితే ఇది డల్ షేడ్ వచ్చిందండి, ఇవి నల్లగా ఉన్నాయి అనేసి అనుకుంటూ ఉంటారు. అలా కాదు, మీకు తెలియకపోతే తెలుసుకొని ఆర్డర్ ప్లేస్ చేయండి. తెలియనప్పుడు తెలుసుకోవడంలో తప్పేం లేదు, అందరికీ అన్నీ తెలియాల్సిన అవసరం లేదండి. తెలియని వాటిని తెలుసుకోవడంలో అస్సలు ఆలోచించకండి. కనుక్కొని చెక్ చేసిన తర్వాత 1-2 సార్లు అడగండి, ఓపిక్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాము, తెలుసుకున్న తర్వాతే ఆర్డర్ ప్లేస్ చేయండి. మీకు ఒకవేళ లేదు మాకు ఓన్లీ గోల్డ్ పాలిష్ మాత్రమే కావాలి, మాకు ఇవి వద్దు అని అంటే అప్పుడు మేము చెప్తామన్నమాట. కొన్ని మ్యాటి గోల్డ్ వస్తాయి, అవి అంటే మళ్ళీ ఇంత డల్ షేడ్ ఉండవు, ఫుల్ మ్యాట్ ఉండవు, లేదా కొన్ని గోల్డ్ ఫినిషింగే ఉంటాయి. ఇలాగా అవి మీకు అర్థం కావట్లేదు, తెలియలేదు అనుకుంటే మీరు దాన్ని క్లియర్గా తెలుసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చండి. ఇక నెక్స్ట్ వచ్చేసి పేమెంట్
పేమెంట్ ఎలా చేయాలి అని అనుకుంటానండి. క్యాష్ ఆన్ డెలివరీ ఉందా లేదా అని అడుగుతుంటారు. క్యాష్ ఆన్ డెలివరీ లేదండి. నెక్స్ట్ టైం అంటే ఇన్ ఫ్యూచర్ పెట్టాలని ట్రై చేస్తున్నాము. పెట్టినప్పుడు మీరు గ్రూప్లో చెప్తాము, ఇన్ఫామ్ చేస్తాము, అప్పుడు చెక్ చేసుకుంటా ఉండండి. అప్డేట్స్ ఫాలో అవుతూ ఉండండి. గ్రూప్లో మెయిన్గా నోటు వాయిస్ రికార్డ్ పెడుతుంటాం, వాటిని ఫాలో అవ్వరు. ప్లీజ్ అండి, నోట్స్ ఎప్పుడైనా కానీ ఎలా పెడతామంటే ఏదైనా కానీ అడ్రస్లో ఫోన్ నెంబర్ మిస్ అయి ఉంటుంది. ఆ ఫోన్ నెంబర్ లేకపోతే వాళ్ళని కాంటాక్ట్ అవ్వడానికి కుదరదు. ఈ అడ్రస్ ఎవరిదండి, ఎవరు ప్లేస్ చేశారు ఏంటి అని అడుగుతుంటాము. తర్వాత ఏదైనా కానీ ఒకటి అందరికీ చెప్పాలనుకున్నప్పుడు గ్రూపే ఒక మీడియం అండి. మాకు గ్రూప్లో మీరు ఫాలో అవ్వకుండా వాయిస్ రికార్డ్ పెడుతుంటాము. దాన్ని అసలు అప్డేట్స్ ఒకటి చూస్తారు తప్ప వేరే ఏ నోటు చూడరు, అది చెయ్యరు. తెలీదన్నమాట ఎందుకు చూడరో ఏంటనేది. అవన్నీ చెక్ చేస్తూ ఉండండి, ఫాలో అవుతూ ఉండండి. ఇప్పుడు ఇదే అయింది. సిఓడి ఎప్పుడైనా కానీ పెట్టాలనుకున్నప్పుడు అప్పుడు వేరే ఇన్ఫర్మేషన్ ఏదైనా కానీ కస్టమర్కి మేము ఇవ్వాలి, అందరికీ ఒకటి చెప్పాలి అనుకుంటే గ్రూప్లో నోట్ పెడతాము. కానీ బట్ అది మీరు చూడాలి, మీకు తెలియాలనే పెడతాము, అలాగా ఇది చేయరు. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు చాలామంది ఎలా చేస్తున్నారంటే మోసం చేస్తున్నారండి. ఇప్పుడు మీరు నాకు పేమెంట్ చేశారు అంటే ఇంకెవ్వరికి ఎక్కడ ₹1 కూడా పేమెంట్ చేయాల్సిన అవసరం ఉండదు. బట్ అయితే చాలామంది ఇప్పుడు ఏమవుతుందంటే మీది కొరియర్ వచ్చిందండి, బట్ అది రిటర్న్ వెళ్ళిపోతుంది. రిటర్న్ వెళ్ళకుండా ఉండాలి అంటే మీరు ఈ లింక్కి ₹5 పే చేయాలి, ₹2 పే చేయాలండి అని లింకులు పంపిస్తూ ఉంటారు. బట్ అవన్నీ ఏవి నమ్మకండి, ఎవరికి ఏది పే చేయాల్సిన అవసరం లేదు. బట్ ఆ లింకులు మీరు ఓపెన్ చేశారు అంటే మీ అకౌంట్లో ఉన్న మొత్తం పోతుంది అనమాట. అందరూ కంగారు పడిపోయి గాబరా పడిపోయి ₹5 ₹2 కదా మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతుందంట అన్న టెన్షన్తో ఆ లింకులు ఓపెన్ చేసి పే చేస్తూ అంటారు. బట్ అయితే అలాంటి తప్పు అయితే చేయకండి. మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీ వరకు వస్తుంది, మీ ఇంటి వరకు వస్తుంది, ఎక్కడికి రిటర్న్ వెళ్ళదు. ఒకవేళ మీరు ఫోన్ చేసినా మీరు ఫోన్ లిఫ్ట్ చేయకపోతే, మీరు అందుబాటులో అడ్రస్లో లేకపోతే అప్పుడు మాత్రమే రిటర్న్ వచ్చేస్తుంది తప్ప వేరే ఏం లేదు. అలా ఫోన్ చేసి ఎవరు చెప్పరండి రిటర్న్ వెళ్ళిపోతుంది పేమెంట్ చేయమని. అలా ఏం కాదు, మీరు ఫోన్కి ఆన్సర్ చేయకపోతే మాత్రమే రిటర్న్ వెళ్తుంది, అంతే, టెన్షన్ ఏం లేదు. అది కూడా ఎక్కువగా ఇలా చీట్ చేసే వాళ్ళంతా హిందీలో మాట్లాడుతుంటారు. అలాంటివి ఏమైనా వచ్చినా అనుకోండి మీరు అవాయిడ్ చేసుకోండి. ఓకే అండి అని చెప్పండి, ఈజీ తీసుకోండి, కానీ ఇచ్చేయద్దు. అలాంటి ఏమైనా మీకు డౌట్స్ వచ్చినా ఏమైనా వచ్చినా సరే నాకు కాల్ చేసి ఒకసారి అడగండి, తెలియజేయండి. ఒకవేళ ఏ నెంబర్ వచ్చిందో ఆ నెంబర్ నాకు చెప్పండి. అలాంటప్పుడు మళ్ళీ గ్రూప్లో ఇన్ఫామ్ చేస్తుంటా. నోట్ అనేది చెప్పాను కదా, ఇలాంటివి ఏవైనా జరిగినాయి అనుకోండి, ఇలా జరుగుతున్నాయండి మీరు జాగ్రత్త ఉండండి అని నేను గ్రూప్లో పెడుతున్నా. బట్ అయితే ఎవరు చూడరు, ఇది చేయరు. నేను ఇలాగ ఇష్యూస్ జరిగిన ప్రతిసారి పెడుతూ ఉంటాను. బట్ అయితే మళ్ళీ నెక్స్ట్ అంతా మాకు తెలియదండి, మాకు తెలీదు, ముందుగా చెప్పినంటే మేము జాగ్రత్త పడేవాళ్ళము, ఇంత అమౌంట్ పోయింది అది చెప్తూ ఉంటారు. ప్లీజ్ అండి, గ్రూప్లో నోట్ చూడకపోవడం వల్ల, అప్డేట్స్ చెక్ చేయకపోవడం వల్ల ఇంకా ఏమైనా జరగచ్చు. మీకు నేను ఏమైనా చెప్పాలనుకున్న ప్రతిదీ కూడా ఆ గ్రూప్ ద్వారా మాత్రమే చెప్పగలుగుతాను. ప్లీజ్ గ్రూప్లో నోట్స్ అనేది కంపల్సరీగా ఫాలో అవ్వండి, వాయిస్ రికార్డ్స్ ఫాలో అవుతూ ఉండండి, అప్డేట్స్ ప్రతిదీ కూడా మీరు ఫాలో అవుతూ ఉండాలి. ఏదైనా కానీ ఇంపార్టెంట్ది యూజ్ఫుల్ అయింది మాత్రమే గ్రూప్లో పెడతాము, వేస్ట్ అయితే ఏది పెట్టమండి. ఎందుకంటే కస్టమర్కి మేము ఇన్కన్వీనియంట్ కాకూడదనే ఏది అవసరమో అవి మాత్రమే పెడతాము, విసిగించకుండా. ప్లీజ్ అది ఒకటి. ఇక తర్వాత చాలామందికి గ్రూప్లో జాయిన్ అయిపోతే నా ఫోన్ స్టోరేజ్ అనేది ఇది వచ్చేస్తుంది, స్టోరేజ్ అంతా ఇష్యూ వస్తుంది, ప్రాబ్లం వస్తుంది, అందుకోసమని నేను గ్రూప్లో జాయిన్ అవ్వనండి అని అంటుంటారండి. అలాగేమీ లేదు, మీకు ఎటువంటి ప్రాబ్లము ఉండదు, రాదండి. మీరు గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు, టెన్షన్ ఏం లేదు. మీకు స్టోరేజ్ ప్రాబ్లం ఏమీ రాకుండా వీడియో విజిబిలిటీ ఆఫ్ చేసి పెడతామండి. మీకు ఎటువంటి అంటే వీడియోస్ కానీ తర్వాత ఫొటోస్ కానీ ఏవి కూడా మీ గ్యాలరీలోకి రాకుండా ఉంటాయన్నమాట. ఓన్లీ వాట్సాప్లో మాత్రమే ఇది ఉంటుంది. మీరు ఏం టెన్షన్ పడకుండా హ్యాపీగా గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు, రీసెల్లింగ్ చేసుకోవచ్చు, కస్టమర్స్ మీరు షాపింగ్ అనేది చేసుకోవచ్చు అండి. గ్రూప్ వలన మీకు ఎటువంటి ఫోన్ అనేది హ్యాంగ్ అవ్వదు, అన్ని జాగ్రత్తలు తీసుకుంటాము. తర్వాత నెక్స్ట్ వచ్చేసి కమ్యూనిటీ గ్రూప్ అండి. గ్రూప్లో జాయిన్ అయిన తర్వాత ఏ రిక్వెస్ట్లు పెట్టాల్సిన అవసరం లేదు, ఎవరు రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ అనౌన్స్మెంట్ అని పైన కనిపిస్తుంది, అందులో క్లిక్ చేస్తే గ్రూప్లో ఉన్నట్లే. తర్వాత
గ్రూప్లో కమ్యూనిటీ ఇది అనేది ఇప్పుడు చాలామందికి తెలుసు, కొందరికి తెలియదు. కమ్యూనిటీ గ్రూపులో మీ నెంబర్లు ఎవరికి కనిపించదు, నా నెంబర్ ఒక్కటి మాత్రమే కనిపిస్తుంది. మీకు ఎవరివి కనిపించవు, వేరే వాళ్ళకి మీ నెంబర్ కనిపించదు. సేఫ్టీ అండ్ సెక్యూరిటీ పర్పస్ కోసం కమ్యూనిటీలో అలాగ డిజైన్ చేయడం జరిగింది. కాబట్టి మీ నెంబర్ని ఎవరు మిస్యూజ్ చేయకుండా, మీ నెంబర్లకి వేస్ట్ మెసేజెస్ అందరూ పెట్టకుండా ఉండడం కోసం మాత్రమే ఆ కమ్యూనిటీలో మీ జాగ్రత్త కోసం చేయడం జరిగింది. అంతే తప్ప ఎవరు లేరండి, మీరొక్కరే ఉన్నారు, ఇది గ్రూప్ కాదేమో, ఎవరు లేరు అని అనుకోకండి. ఓకేనా? ఇక ఏ డౌట్స్ వచ్చినా సరే అండి, గ్రూప్లో కానీ వేరే ఏదైనా కానీ నన్ను అడగండి. ఏమీ టెన్షన్ ఏం లేదు. హ్యాపీగా మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చండి. ఇక క్వాలిటీ విషయానికి వస్తే అది ఒక పెద్ద మిస్టరీ అన్నట్లు చెప్పాలి. చాలామంది ఇంత లో కాస్ట్ పెడుతున్నారు, మీరు లో క్వాలిటీ పంపిస్తారేమో అనేది అంటుంటారు, లేదా ఫ్రాడ్ ఏమో, అసలు మనీ తీసుకొని పంపించరేమో అని. అంటే ఫస్ట్ టైం ఆర్డర్ చేసే వాళ్ళకి ఇవన్నీ డౌట్స్ వస్తాయండి. ఒక్కసారి ఆర్డర్ ప్లేస్ చేయండి, మీకు ఇంకా నెక్స్ట్ ఎటువంటి డౌట్స్ ఉండవండి. క్వాలిటీ చూసిన తర్వాత ఆ కాస్ట్కి అసలు అందరూ షాక్ అయ్యి సర్ప్రైజ్ అయ్యే వాళ్ళే తప్ప ఎవ్వరూ కూడా సఫర్ అయ్యే వాళ్ళు ఉండరండి. ప్లీజ్ అర్థం చేసుకోండి. బట్ నేను ఒకటి చెప్తానండి, మీరు ఒక్కసారి కామెంట్స్ చెక్ చేసుకోండి. కామెంట్స్ చెక్ చేసుకుంటే కస్టమర్ హ్యాపీ రివ్యూ అనేది ఉంటుంది, హ్యాపీ కస్టమర్ రివ్యూస్ ఉంటాయి, కామెంట్లో ఉంటాయి, మీరు చెక్ చేసుకోండి. ఇంకా అక్కడికి మీకు డౌట్ ఉందనుకోండి, లో కాస్ట్ ఇప్పుడు ఇందులో 55 రూపీస్ ఉంది కదా, బ్లాక్ బీడ్స్ కానీ ఇంకా ఇయర్ రింగ్స్ ఉంటాయి, మీకు ఏవి కావాలో లో కాస్ట్లో ఉన్న నెక్లెసెస్ ఉన్నాయి, 150 రూపీస్ ఉన్నాయి, 199కి ఉన్నాయి, వాటిని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. అవి క్వాలిటీ చూసి మా సర్వీస్ చూసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఆర్డర్ ప్లేస్ చేసుకోండి, అప్పుడే మీకు నమ్మకం వస్తుంది. ఇంకొకటి, నెక్స్ట్ నుంచి నేను ఇన్స్టాగ్రామ్లో తర్వాత యూట్యూబ్ షార్ట్స్ అన్నీ కూడా నా ఫేస్ రివీల్ చేసి వీడియోస్ వస్తాయండి. అప్కమింగ్ అంతా కూడా ఫేస్ వీడియోసే వస్తాయి. చాలామంది అడుగుతున్నారు ఫేస్ చూపించండి, మిమ్మల్ని చూడాలని ఉంది అని కూడా చాలామంది మెసేజ్లు చేస్తుంటారు. అందరికీ త్వరలోనే ఇది గుడ్ న్యూస్ అండి, ఫేస్ రివీల్ చేసి ఫేస్తో చూపించి చేస్తుంటాను. ఇంకా టెన్షన్ ఏం లేదు, మీకు ఎటువంటి డౌట్ లేకోకుండా హ్యాపీగా మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. హ్యాపీగా ఎలా చేసుకోవాలి టెన్షన్ లేకుండా అనే దానికోసమే నేను ప్రతిదీ సొల్యూషన్ వెతుకుతూ ఉంటాను అనమాట. లో బడ్జెట్లో ఎలాగ కస్టమర్కి ఇవ్వాలి, తర్వాత వాళ్ళకి టెన్షన్ లేకుండా హ్యాపీగా ఎలాగా వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు అన్న వాటికే మీ సాటిస్ఫాక్షను, మీ సర్వీసెస్ కోసమే మేము ఉన్నామండి. ఏమీ టెన్షన్ పడకండి, ఓకేనా? టోటల్గా మీ అడ్రస్ వరకు వచ్చే వరకు టోటల్ రెస్పాన్సిబిలిటీ మాది అండి. అందులో మీకు ఎటువంటి టెన్షన్ అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు, ఓకేనా? ఇక నెక్స్ట్ వచ్చేసి పేమెంట్ ఎలా చేయాలి. పేమెంట్ అనేది ఎనీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేయొచ్చండి. ఫోన్పే, తర్వాత గూగుల్ పే, తర్వాత స్కానర్కి వేయచ్చు, బ్యాంక్ అకౌంట్ నుంచి డైరెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇంకొకటి, మీరు ఏ నెంబర్ నుంచి ఆర్డర్ పెడుతున్నారో ఆ నెంబర్ నుంచే చేయాల్సిన అవసరం లేదు. వేరే ఎటువంటి నెంబర్ అంటే వేరే మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీ మెంబర్స్తో, లేదా మీదే ఇంకొక నెంబర్ ఉంటే ఆ నెంబర్ నుంచి చేసినా ఏ నెంబర్ నుంచి ఆర్డర్ పెడుతుందో ఆ నెంబర్కి నుంచి ఆర్డర్ స్కానర్ పెట్టాలన్నమాట, స్క్రీన్ షాట్ పెట్టాల్సి ఉంటుంది అంతే. ఏ నెంబర్ నుంచి ఆర్డర్ పెడుతున్నారో ఆ నెంబర్ నుంచి స్క్రీన్ షాట్ పెట్టేసి అడ్రస్ పెట్టేస్తే ఆర్డర్ అనేది బుక్ అయిపోతుందండి. ఏ నెంబర్ నుంచి పెడుతున్నారో ఆ నెంబర్ నుంచినే చేయాలనైతే రూల్ లేదు, ఓకేనా? తర్వాత ఫస్ట్ టైం హాయ్ అని పెట్టగానే నేను నెంబర్ ఫీడ్ చేసుకోవడం కోసం నేమ్ అడుగుతామండి. నేమ్ పెట్టేసేయండి ముందుగానే, హాయ్ అనగానే ఆటోమేటిక్గా మీ పేరు అడుగుతుంది, ఆటోమేటిక్ మెసేజ్ వస్తుంది. చాలామంది అండి ఎందుకు ఏమి అని అడుగుతుంటారండి. మీ నెంబరే తెలిసినప్పుడు నేమ్ తెలిస్తే ఏమవుతుంది చెప్పండి? ఎటువంటి తప్పుగా యూజ్ చేయము. మీ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ మాది, అందులో మీరు భయపడద్దండి. మీ నేమ్ చెప్తే నెంబర్ ఫీడ్ చేసుకుంటాము. నెక్స్ట్ అంటే ఏవైనా కానీ అవైలబిలిటీ అడిగినప్పుడు ఫాస్ట్గా మీకు రిప్లై ఇవ్వడానికి ఈజీ అవుతుంది అన్న పర్పస్తో మేము ఫస్ట్ నెంబర్ ఫీడ్ చేసుకుంటాం అంతే. అందులో ఇంకా ఏమీ టెన్షన్ లేదండి, ఓకేనా? ఇక తర్వాత వచ్చేసి స్క్రీన్ షాట్ ఎలా తీయాలి అని అంటుంటారండి. ఇక్కడ వీడియో చాలా చాలా సింపుల్. వీడియోని ఫాస్ట్ చేయండి, వీడియో ఇదవుతుంది కదా మధ్యలో ఫాస్ట్ చేయండి. ఇంతకుముందు అయితే ఫాస్ట్గా వెళ్ళిపోయేటివి,
సెకండ్స్ మాత్రమే పెట్టేదాన్ని. చాలామందికి అంటే స్క్రీన్ షాట్ తీయడం ఇబ్బంది అవుతుంది అనేసి అంటుంటే అందుకోసం అనేసి నేను కొంచెం 10 సెకండ్స్ పెడుతున్నా ఒక్కొక్కటి. కాబట్టి ఏదైనా కానీ నచ్చిన చోట ఫాస్ట్ చేయండి, అది స్క్రీన్ షాట్ తీసుకోండి. చాలామంది ఇప్పుడు ఫోన్స్లో అన్నిట్లోనూ స్క్రీన్ షాట్ ఆప్షన్ అనేది ఉంది. ఒకవేళ లేదు అనుకోండి, ఇంకొక ఫోన్ తీసుకోండి, ఇంకొక ఫోన్ నుంచి ఫోటో తీసుకోండి. ఇంట్లో ఇప్పుడు 1కి 2 కాదు 4-5 ఉంటే 4-5కి ఫోన్లు ఉంటున్నాయి. ఇది తర్వాత స్క్రీన్ షాట్ అనేది ఆ ప్రోడక్ట్ ఎంతవరకు ఉందో అంతవరకు తీయండి, ఫుల్ ఫోన్ పొడవుగా తీయకండి. ఒకవేళ అలాగా తీయడం రాదు అన్నప్పుడు ఈ వీడియోని రెక్టాంగిల్గా ఫోన్లో పెద్దగా పెట్టుకొని అప్పుడు స్క్రీన్ షాట్ తీసి పంపించండి. ఆ ప్రోడక్ట్ మాకు డీటెయిల్గా తెలియదు అనమాట. నేను అవైలబిలిటీ దాన్ని ట్యాగ్ చేసి పెట్టాను అనుకోండి, అవి ఏది పెట్టానో ఏదో కన్ఫ్యూజన్ అయిపోతున్నారు, మీరే ఇబ్బంది పడుతున్నారు. ప్లీజ్ ప్రోడక్ట్ ఎంతవరకు ఉందో, స్క్రీన్ ఎంతవరకు ఉందో అంతవరకు మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏవి కావాలో, 1 కావాలంటే 1, 2 కావాలంటే 2, అవి మాత్రమే అవైలబిలిటీ అడగండి. 1, 2 తీసుకోవాలన్న ఉద్దేశం ఉన్నా సరే ఒక 20-30 అవైలబిలిటీలు అడుగుతుంటారు. ప్లీజ్ అండి, ఒక్కొక్కరు 20-30 అన్నప్పుడు 100ల్లో ఆర్డర్స్ వస్తున్నప్పుడు 1000ల్లో అవైలబిలిటీ అడుగుతుంటారు. అస్సలు చాలా దారుణమైన సిచ్యువేషన్ అండి ఇదైతే మేము ఫేస్ చేస్తున్నది. ప్లీజ్ అర్థం చేసుకోండి. మీకు ఎన్ని కావాలో అన్ని స్క్రీన్ షాట్లు ఎక్కువ తీసుకోండి, ఆప్షన్స్ పెట్టుకోండి. ఒకవేళ మీరు అడిగినటివి లేవు అన్నప్పుడు నెక్స్ట్ వేరేటివి అడగండి తప్ప ఒకేసారి అన్నీ పెట్టకండి. ప్లీజ్ అర్థం చేసుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి చాలామందికి అండి మేము రీసెల్లింగ్ చేయాలనుకుంటున్నామండి అని అంటూ ఉంటారు. బట్ అయితే రీసెల్లర్స్కి మోస్ట్ వెల్కమ్ అండి. రీసెల్లర్ని నేను అనేసి మెసేజ్ చేయండి, ఓకేనా? మీరు మెసేజ్ చేయకపోతే నాకు తెలియదు కదా. ప్లీజ్ అర్థం చేసుకొని ఫస్ట్ మీరు రీసెల్లరా కస్టమరా మెసేజ్ చేయండి. కస్టమర్ అయితే పెట్టాల్సిన అవసరం లేదు, రీసెల్లర్ అయితే కంపల్సరీగా నేను రీసెల్లింగ్ చేయాలనుకుంటున్నా. ఒకవేళ ముందు నుంచి చేస్తుంటే ముందు నుంచి, లేదా కొత్తగా చేయాలనుకుంటున్నా, రూల్స్ తెలియదు చెప్పండి, లేదా ఇంకా మీకు ఏ డౌట్స్ ఉన్నా అడగండి, నేను క్లియర్ చేస్తానండి. ఇక నెక్స్ట్ వచ్చేసి చాలామందికి అండి అంటే మ్యానుఫ్యాక్చర్ అంటున్నారు. మ్యానుఫ్యాక్చరింగ్ మేము నియర్లీ 8 months 9 months అవుతుంది మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేసాము. ఇందులో కూడా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ చాలా ఉన్నాయి, కొన్ని మాత్రమే డీలర్షిప్ ఉన్నాయి. అది మీకు అందరికీ తెలిసిన విషయమే. మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేసాము అన్న విషయం. వాటిలోటివి అన్నీ కూడా బిజీ అవ్వడం వల్ల, మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టడం వల్ల, అందుకోసమే నేను ఇప్పుడు గ్రూపులోకి అయితే మ్యానుఫ్యాక్చరింగ్వి ఇంతకుముందు పెట్టడానికి కుదరలేదండి. షాపుల వాళ్ళకి ఆర్డర్లకే మాకు ఇదైపోయింది. బట్ అయితే ఇప్పుడు కొన్ని నేను గ్రూపులో కూడా అప్డేట్ చేస్తున్నా, వీడియోలో కూడా చేస్తున్నాను. మీకు ఈ షాపులకు కావాలనుకుంటే ఎంత క్వాంటిటీ అయినా సరే మేక్ చేసి ఇస్తామండి. కావాలన్నవి మీరు అడగండి, ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీ ఇచ్చేస్తాము. తర్వాత మీకు ఏ డిజైన్ కావాలన్నా మీ దగ్గర ఉన్నవి, ఇప్పుడు మేము పెట్టినవే కాకుండా మీ దగ్గర ఏ డిజైన్ ఉన్నా సరే అవి ఆర్డర్ కావాలనుకుంటే హోల్సేల్లో మాత్రం మీకు దొరుకుతాయండి. హోల్సేల్ ప్రైజెస్ కాబట్టే మీకు ఇప్పుడు లో కాస్ట్ పెట్టేసి బెటర్ క్వాలిటీ ఇస్తున్నాము. చాలామంది ఇది అంటే నాకు నవ్వు వస్తుందండి, బాధ అవ్వడం కన్నా నవ్వు వస్తుంది. ఎందుకంటే ఇంత తక్కువ పెట్టారో అంటే ఇది క్వాలిటీ ఎలా ఉంటుందో అన్నదే అందరికీ డౌట్స్ అండి, 99% డౌట్స్. ఒకవేళ మీ ప్లేస్లో నేనుంటే నాకు కూడా అదే డౌట్ వచ్చేది. బట్ అయితే దీనికి ఒక రీజన్ అండి, ఏమంటే మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి మళ్ళీ డీలర్స్ ఉంటారు, డీలర్స్ నుంచి హోల్సేలర్స్ ఉంటారు, హోల్సేలర్స్ నుంచి మళ్ళీ షాపులకి వెళ్తే షాపుల నుంచి కస్టమర్కి వెళ్తుంది. ఈ చైన్ మొత్తం ఆ చైన్ని బ్రేక్ చేసి డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి కస్టమర్కి వస్తుంది. కాబట్టే మీకు అంటే మధ్యలో అందరూ వాళ్ళు వేసుకునే మార్జిన్స్ అంతా మీకు తగ్గిపోవడం వలన మీకు తక్కువ ప్రైస్కి వస్తుంది. అంతే తప్ప క్వాలిటీలో మాత్రం ఎటువంటి చేంజ్ ఉండదండి, ప్రీమియం క్వాలిటీ వస్తుంది. మరీ చెప్తున్నాను, అర్థం చేసుకోండి. ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి. మీకు ప్రోడక్ట్ వచ్చిన తర్వాత ప్రోడక్ట్ వచ్చిందని చెప్పండి. తర్వాత మీకు ఎలా వచ్చింది, ఏంటి, మా సర్వీస్ ఎలా ఉంది అనేది కామెంట్లో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. అస్సలు నేను లో మార్జిన్ అండి, కొన్నిటికైతే మార్జిన్ కూడా వేసుకోకుండా సర్వీస్ కోసం, నాకు మంచి పేరు కోసం, సాటిస్ఫాక్షన్ కోసం కూడా చేస్తున్నాను. చాలామంది నమ్మరు, అంటే అన్నీ నేను అలాగే చేస్తున్నాను. కొన్ని అయితే అస్సలు వితౌట్ మార్జిన్తో చేస్తున్నానండి. ఇది 99 రూపీస్. అసలు అవి అల్లడము అవన్నీ ఇది చేయడం అన్ని హ్యాండ్మేడ్వి. అవి చేయడానికి ఎంత టైం పడుతుందో చూస్తున్నారు. ఇది 65 రూపీస్. వీటికి 65 రూపీస్కి ఏమీ రాదు.
ఓకే అండి, ఇప్పటికే వీడియో లెంత్ చాలా ఎక్కువైపోయింది. ఇంతవరకు వీడియోని చూస్తున్నారు అంటే కన్ఫామ్గా మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు ఎలా అనిపించింది ఏంటి ప్రోడక్ట్ వచ్చిన తర్వాత మీ రివ్యూని కామెంట్లో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో